హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు దీనికి సంబంధించిన ప్రశ్నలైతే ఈ వీడియోలో ఉంటాయి. చూస్తున్న ప్రతి మిత్రుడు కూడా వీడియోనైతే లైక్ చేయండి. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. యువర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ డిఎస్సి. థ్యాంక్ యూ స్వాతి గారు, థ్యాంక్ యూ. అందరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. S&S పబ్లికేషన్కి సంబంధించిన బుక్స్ అయితే కొన్ని మీకు డిస్ప్లే మీద కనిపిస్తున్నాయి కదా, దానికి సంబంధించి ఏమైనా పర్చేజ్ చేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి అవసరాన్ని బట్టి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. వీడియోలో మొదటి ప్రశ్న, ప్రస్తుత రాజ్యాంగం ద్వారా అనుభవించే హక్కులు ఎన్ని? ప్రస్తుత రాజ్యాంగం ద్వారా అనుభవిస్తున్న హక్కులు 4, 5, 6, 7. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆప్షన్ సి 6 హక్కులు ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు జరిగింది? విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటన 1948, 1950, 1960 అండ్ 1970. ఆప్షన్ ఏ 1948 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు గల భాగం ఏది? రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు గల భాగం 2వ భాగం, 3వ భాగం, 4వ భాగం, 5వ భాగం. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు గల భాగం 3వ భాగం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయస్థానాలకు స్వతహాగా లభించే హక్కు? న్యాయస్థానాలకు స్వతహాగా లభించే హక్కు ఏది? హెబియస్ కార్పస్, దావా, రిట్, న్యాయం. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయాలి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను కూడా లైక్ చేయాలి. ఇక్కడ ఆప్షన్ సి రిట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. న్యాయస్థానాలకు స్వతహాగా లభించే హక్కు రిట్. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ గుడ్ అండి. వ్యక్తి ఆదాయం, హోదా, నేపథ్యం వంటి వాటితో సంబంధం లేకుండా న్యాయం అందించబడితే అది ఏంది? వ్యక్తి ఆదాయం, హోదా, నేపథ్యం వంటి వాటితో సంబంధం లేకుండా న్యాయం అందించబడితే అది సమన్యాయ పాలన, మహోన్నత పాలన, సమపాలన, చక్కని పాలన. 5వ ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ చేయాలి. స్పీడ్గా కామెంట్ చేయండి మిత్రులారా. వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ 5th క్వశ్చన్ ఆన్సర్ సమన్యాయ పాలన. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక రాజ్యంలో విస్తృత అధికారాలు గలది? ఆధునిక రాజ్యంలో విస్తృత అధికారాలు గలది న్యాయ విభాగానికి, కార్యనిర్వాహక విభాగానికి, శాసనసభ విభాగానికి, పోలీసులకి. మీరు ఏ ప్రశ్న రైట్ ఈ ప్రశ్నకు ఏ ఆప్షన్ రైట్ అనుకుంటున్నారో ఆ ఆప్షన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి.
మీరు ఎంతవరకు రైట్ అనుకుంటారు అని తెలియాలంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో సమాధానాన్ని ఫస్ట్ మీరు కామెంట్ చేస్తే దాని తర్వాత నేను ఆన్సర్ చెప్తే అది మీరు వెరిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, గుర్తుండిపోతుంది రెగ్యులర్గా. కార్యనిర్వాహక విభాగానికి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. కొంతమంది ఆప్షన్ ఏ అన్నారు, న్యాయ విభాగానికి కాదండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ సమానత్వం ద్వారా పౌర వ్యవహారాలకు సంబంధించిన ఆస్తి చట్టాల వంటి వాటిని మార్చి ఉమ్మడి కుటుంబ ఆస్తిలో మహిళలకు సమిష్టి వారసులుగా చేశారు. ఈ సమానత్వం ద్వారా పౌర వ్యవహారాలకు సంబంధించిన ఆస్తి చట్టాల వంటి వాటిని మార్చి ఉమ్మడి కుటుంబ ఆస్తిలో మహిళలకు సమిష్టి వారసులుగా చేసిరు. సామాజిక సమానత్వం, అవకాశాలలో సమానత్వం, చట్ట సమానత్వం, మహిళా సమానత్వం. అందరికీ నమస్తే. ఆన్సర్ని కామెంట్ చేయండి. సెవెంత్ క్వశ్చన్కి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి సామాజిక సమానత్వం. వెరీ గుడ్ ఆన్సర్ అండి. చాలామంది కామెంట్ ఆప్షన్ ఏ అన్నారు, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. 2002లో జీవించే హక్కులో ఇది భాగమైంది. 2002లో జీవించే హక్కులో ఇది కూడా ఒక భాగమైంది. ఆస్తి హక్కు, సంచరించే హక్కు, చాకిరీ నిషేధ హక్కు, విద్యా హక్కు. 8వ ప్రశ్నకి అందరు కూడా కామెంట్ చేయాలి. వెరీ గుడ్ ఆన్సర్ అండి, సూపర్ సూపర్. విద్యా హక్కు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆహారానికి హక్కును విస్తృతపరిచి దీని నేపథ్యంలోకి మార్చారు. ఆహారానికి హక్కును విస్తృతపరిచి దీని నేపథ్యంలోకి మార్చారు. జీవించే హక్కు, వాక్ స్వాతంత్ర హక్కు, భావస్వేచ్ఛ, మత స్వేచ్ఛ. 9వ ప్రశ్నకి అందరు కూడా కామెంట్ చేయాలి. చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్, ఒక్కసారి లైక్స్ చూడండి, చాలా తక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా లైక్స్ పెంచండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామంది మన లైవ్లోకి వస్తారు. సో అందరూ కూడా లైక్ చేస్తారని ఆశిస్తున్నాం. 9వ దానికి వెరీ గుడ్ ఆన్సర్ అండి, సూపర్. జీవించే హక్కు ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. వెరీ గుడ్ ఆన్సర్ అండి, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. మానవ హక్కులను కాపాడడానికి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో చట్టం చేసింది? మానవ హక్కులను కాపాడడానికి భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో చట్టం చేసింది? 1990, 91, 92, 93. పదవ ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా అందరు కామెంట్ చేయాలి. 1992 అని ఒకరు రాసిండ్రు, అది తప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. 1993 ఇస్ ద రైట్ ఆన్సర్. 1993 మానవ హక్కులను కాపాడడానికి భారత ప్రభుత్వం 1993లో చట్టం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. 11వ ప్రశ్న. పిల్లలను విద్యావంతులుగా చేయాలి. పిల్లలను విద్యావంతులుగా చేయాలి. ఆదేశిక సూత్రం, ప్రాథమిక విధి, ప్రాథమిక హక్కు, నైతిక హక్కు. మీ అభిప్రాయాన్ని మీరు ఏదైతే రైట్ అనుకుంటారో దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంటరాక్టివ్ అండి, ఖచ్చితంగా కామెంట్ చేస్తూ వీడియో చూడండి. ఇక్కడ 11వ ప్రశ్నకి రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రాథమిక విధి ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రాథమిక విధి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ ఒప్పందాలలోని ఉల్లంఘనలను ఇది సమీక్షిస్తుంది. అంతర్జాతీయ ఒప్పందాలలోని ఉల్లంఘనలను ఇది సమీక్షిస్తుంది. అంతర్జాతీయ న్యాయస్థానం, సుప్రీంకోర్టు, ఐక్యరాజ్య సమితి, నానాజాతి సమితి.
అంతర్జాతీయ ఒప్పందాలలోని ఉల్లంఘనలను ఇది సమీక్షిస్తుంది. అంతర్జాతీయ న్యాయస్థానం కాదండి, ఐక్యరాజ్య సమితి ఈజ్ ద రైట్ ఆన్సర్. 12వ ప్రశ్నకి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అందరూ ఆప్షన్ ఏనే అన్నారు, ఆప్షన్ ఏ కాదు, ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్ క్వశ్చన్. వీటి ద్వారా ప్రాథమిక హక్కులను సవరించవచ్చు.